ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొన్నరుడు ధన్యుడు. దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఇది ఎవరు చెప్తున్న మాట? ఏమని చెప్తున్నాడు ఆయన? నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. ఇది ఎవరిచ్చు రక్షణ? మనుషులు ఇచ్చే రక్షణ, వేరొక రక్షణ కాదు. మనం సృష్టించిన సృష్టికర్త యొక్క రక్షణ. నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధంగా ఉన్నది. అయితే ఆయన నీతిమంతుడు, ఆయన నీతి వెల్లడి అగుటకు ఎలా ఉందంట? సిద్ధంగా ఉన్నదంట. ఆయన ఇచ్చే రక్షణ మన దగ్గరకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క నీతి మన దగ్గరకు రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనము ఒక ప్రయాణం చేసే సమయంలో మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే ఒక బస్ కోసమైనా ఒక ట్రైన్ కోసమైనా మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తూ ఉంటాము. ఏమని చెప్తారు? మీరు ఎక్కే బస్సు సిద్ధంగా ఉన్నది, మీరు ఎక్కే బస్సు త్వరగా వస్తున్నది, సిద్ధంగా ఉన్నది అంటే మనము ఏం చేస్తాము? దానికి దూరంగా ఉన్న మనము, అది మనకు కనబడకపోయినా సరే మనం వెతుక్కుంటూ అది ఎక్కడైతే ఉందో ఆ స్థలం దగ్గరకు త్వరపడి వస్తాము. ఎందుకు? వెళ్ళిపోతుందేమో అన్న భయం, ప్రయాణం ఆగిపోతుందేమోనన్న భయం, ఆందోళన, ఇవన్నీ మనలో భయాన్ని పుట్టిస్తాయి. ఆ భయం వలన మనం చాలా త్వరగా మన అడుగులు వేస్తాం. ఎందుకు? అది సిద్ధంగా ఉంది కాబట్టి. అదేవిధంగా దేవుడిచ్చే రక్షణ, ఆయన యొక్క నీతి వెల్లడి అవ్వడకు సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో. న్యాయ విధిని అనుసరించుడి. ఇది ఒక విధి. ఏ విధి ఇది? న్యాయ విధి. దాన్ని మనం అనుసరించాలంట. నీతిని అనుసరించి నడుచుకునుడి. ఒకటి న్యాయము, ఒకటి రెండవది నీతి. ఈ రెండింటిని మనం అనుసరించి నడుచుకుంటే ఏం జరుగుతుంది? ఆయన ఇచ్చే రక్షణ, దేవుని యొక్క నీతి మన జీవితంలో ప్రవేశిస్తే ఏ రీతిగా ఉంటుందో మనం కన్నులారా చూస్తాము. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా దాన్ని అనుసరించుచు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించు. ఈ విశ్రాంతి దినమును అపవిత్రపరచడం ఏంటి అని సందేహం రావచ్చు. అపవిత్రపరచడం అంటే ఏంటి? మనం ప్రతి విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరీ బలహీనంగా ఉండి వెళ్ళలేని పరిస్థితులు అయితే దూరంగా ఉంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన క్షమిస్తాడు. కానీ వెళ్ళే పరిస్థితి ఉండి కూడా మనం దేవుని యొక్క విశ్రాంతి దినములో మనం గడపకపోతే అది ఏమాత్రము మంచిది కాదు. విశ్రాంతి దినమున ఎక్కడి నుంచో దూరం నుంచి బంధువులు వస్తారు. వారి కోసం మనం దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకోవడం జరుగుతుంది చాలాసార్లు. అదే రీతిగా విశ్రాంతి దినమునే ఎన్నో పనులు, విశ్రాంతి దినమునే ఏయో రకరకాల పనులు కల్పించుకొని ఆ పనుల భారంతో దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు. అది ఒకప్పుడు. ఈ రోజు నుంచి మనము ఏం నిశ్చయించుకోవాలి? ప్రతి విశ్రాంతి దినమున మనం అపవిత్రపరచకుండా, మనం దాన్ని పోగొట్టుకోకుండా, ఆయన కృపకు దూరం అవ్వకుండా, ఆయన ఇచ్చే రక్షణకు దూరం అవ్వకుండా, ఆయన నీతి వెల్లడి అగుటప్పుడు వెల్లడియగు సమయం సిద్ధంగా ఉన్న సమయంలో ఆ యొక్క నీతి కార్యము దేవుడు మన పట్ల చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆయన యొక్క విశ్రాంతి దినమున మనం పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా,
ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఏ కీడు చేస్తున్నాం? మన చేతులతో మనం ఏం కీడు చేస్తున్నాం? సినిమాలు పెట్టుకోవడం, సీరియల్ పెట్టుకోవడం, ఇంకా ఇలా రకరకాల కీడు అంటే ఏంటి? అపాయాన్ని మన చేతులతో మనం తాకకుండా మనం దూరంగా ఉండాలి. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. కోపంలో ఇతరులని కొట్టడం, కోపంలో ఇతరులని మనం ఏదో ఒకటి అనాలంటాం. కీడు చెయ్యే కాదు, మనకి నోరు బాగా పనిచేస్తుంది. ఇలాంటివన్నీ మనం తగ్గించుకుంటే ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొన్న నరుడు ధన్యుడు. మనం ఆ ప్రకారం చేస్తే మనం ధన్యులమవుతాము. ఏ రీతిగా ఉంటాము? ధన్యకరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఎందుకు ధన్యులమవుతాము? ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటాము. ఆయన నీతి మన పట్ల వెల్లడి అవుతుంది కాబట్టి మన జీవితాలు ధన్యమవుతాయి. ఇంతకన్నా గొప్ప భాగ్యము మనకి దొరుకుతుందా? ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయన యొక్క విశ్రాంతి దినమును పోగొట్టుకొని మనం ఒక వారం మానేస్తాము, ఒక కారణం చేత రెండో వారం కూడా మనం బలహీనమనే బంధకాల్లో చిక్కబడి దూరం అవుతూ ఉంటాం. ఒక వారం అయిపోయింది, రెండో వారం అయిపోయింది, మూడో వారం అయిపోయింది, అలా ఇంక అలవాటు అయిపోతుంది. విశ్రాంతి దినం పూర్తిగా మానవేయడు. అసలు అది ఆదివారం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. అలా అయిపోతుంది పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మనం ఏమాత్రము ఉండకూడదు. ఆయన యొక్క మాట వింటే మన జీవితాలకు ధన్యము. ఆయన కృపను పొందితే మనకు ధన్యము, మన జీవితాలు ధన్యమవుతాయి. అలాగే ఆయన వెలుగులో ఉంటే మన యొక్క తెలిసి తెలియని చీకటి బంధకాలు దరిదాపుల్లో కూడా ఉండవు. వాటంతటికి అవే తొలగిపోతూ ఉంటాయి. అవి అంతా గట్టి బంధకాలైనప్పటికీ వాటికి అంతటికి అవే తెంచుకొని దూరమైపోతాయి. తెంచే దేవుడు ఆయన, వెలుగులో నడిపించే దేవుడు ఆయన, చీకటిని తొలగించే దేవుడు ఆయన. ఏది మనకు అడ్డుగా ఉండదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం మాత్రము న్యాయ విధిని అనుసరించుకోవాలి. అలాగే నీతిని అనుసరించి జీవించాలి. విశ్రాంతి దినమును మనం అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించాలి. ఈ మూడు మనం పాటిస్తే ఆయన యొక్క రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ, ఆ రక్షణలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అలాగే ఎంతో బలంగా ఉన్న సమస్యలు కూడా బలహీనమైపోయి తొలగిపోతాయి. ఎంతో ఆనందము, ఆహ్లాదకరం, మన జీవితాలకు ఎంతో వెలుగు, ఎంతో కృప, ఎంతో సంతోషంతో నిండుకున్న వారమై మనమందరము ఎంతో ఆనందంగా జీవిస్తాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు మాతో మాట్లాడావు ప్రభా, నీకెన్నో వందనాలు ప్రభా. న్యాయ విధిని అనుసరించమంటున్నావు తండ్రి, నీతిని అనుసరించుకుని నడవమంటున్నావయ్యా. విశ్రాంతి దినం నా పవిత్రపరచొద్దంటున్నావయ్యా. నా జీవితంలో కూడా ప్రభు ఎన్నోసార్లు విశ్రాంతి దినం పోగొట్టుకున్న తండ్రి సమయాలు ప్రభా నాయన తండ్రి, వాటి ప్రతిఫలంగా ప్రభా నాయన ఎన్నో కష్టాలు, కన్నీరు తండ్రి నాయన, ఎప్పుడైతే ప్రభా నీ విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించడం పెట్టడం జరిగిందో, నీ కృపతో నిండుకున్న వారమై ప్రభా మేమందరము ప్రభా నీ యొక్క ఇచ్చే మేలును పొందుకుంటూ ముందుకు సాగిపోయే జీవితాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిని ప్రభా పవిత్రంగా ఆచరించే కృపను మాకు మా అందరికీ అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఏ బలహీనతలు తండ్రి, ఏ సమస్యలు ఆ రోజు ప్రభా మమ్మల్ని ప్రభా నాయన ఇంట్లో ఉంచే విధంగా లేకుండా ప్రభా నీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని నువ్వు మాకు కల్పించండి అయ్యా. నువ్వు నడిపించండి ప్రభా, నడిపించే దేవుడు అయ్యా. నడిపించి నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవా, నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్.